కామన్ సెన్స్ లాంగ్వేజ్ చెప్పుకుంటారు. మేము కొన్ని లీలలు మేము ఇంటర్ప్రిట్ చేసుకోవడం కాంప్లికేట్ చేసుకుంటాం సార్, అర్థం కాకపోవడానికి కారణం. అందుకే నేను చెప్పేది వేదాంతం కాదని చెప్పాను. వేదాంత ఈజ్ మేకింగ్ సింపుల్ థింగ్స్ కాంప్లెక్స్ అని ఎవరో చెప్పారు. మై వే ఇస్ టు మేక్ కాంప్లెక్స్ థింగ్స్ సింపుల్. సరిగ్గా సింపులే, ఏం లేవు అక్కడ, కానీ అంత సింపుల్ కూడా కాదు. మన కాంప్లెక్సిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే అవసరం లేని దగ్గర ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వటంలో వస్తుంది. బాబా ఇలా కూర్చున్నారు, ఇలా ఏలు పెట్టారు, ఇలా ఏలు పెట్టేదానికి అర్థం ఏమిటి, ఇలా ఏలు పెట్టేదానికి అర్థం ఏమిటి, ఎడంకాలం మీద కురికాయలు వేసుకోవడానికి అర్థం ఏమిటి, అవసరం అదేమన్నా. ఎలా కూర్చున్నా ఆయన బాబా. మనకి ఇంతకుముందు మనం చదివినటువంటి వేదాంతము, యోగము, ఈ ముద్రలు ఇవన్నీ బాగా బుర్రకెక్కి బాబాను కూడా ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటర్ప్రిట్ చేసి దాన్ని లైక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతే తప్పితే బాబా మార్గంలోకి మనం పోవటం కాదు, మన మార్గంలోకి బాబాను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను. బాబాను బాబాగా ఎలా ఉన్నా బాబా. దానికి కూర్చునే దానికి అర్థాలు లేవా, ఉండొచ్చేమో. మనకు అవసరమైతే ఆయన చెప్పడం, ఆయన చెప్పలేదంటే మనకు అనవసరమైన విషయం. అది అనవసరమైన విషయాల గురించి మనకెందుకు. బాబా దుని వేసుకున్నాడు, బాబా అగ్నిహోత్రం చేశాడు, ఆయన చెప్తే మనకు తృప్తి. బాబా అగ్నిహోత్రం ఏం చేయలే, ఆయన వైదిక చర్యలు ఏం చేయలే. వేదంలో అగ్ని పవిత్రం, అగ్నిని పూజ చేస్తారు. బాబా ఏ రోజున అగ్నిని పూజ చేయలే. మంట పైకైతే తగ్గు అన్నాడు అంతే, కరబెట్టి. ఒక సర్వెంట్ని చూసినట్టుగానే తగ్గు అన్నాడు అంతే, కరబెట్టి చూపించి కొట్టినట్టుగానే తగ్గింది. ఆయన మసీదులో రాత్రి అయితే బయటకు పోయేవాడు కాదు. ఎప్పుడైనా ఆయనకు ఆరోగ్యం బాగాలేక లెటర్కి పోవాల్సి వస్తే లెండి దాకా పోయేవాడు కాదు. మసీదులో దొరికి కూర్చునేవాడు. ఎక్కడ కూర్చునేవాడు, దుని పక్కన కూర్చొని ఆ బూడితో దాన్ని కప్పేసేవాడు. మంటను సరి చేసేటప్పుడు కాలుతో సరి చేసేవాడు. ఇది వైదిక చర్య. మనకు అట్ట ఆలోచించడం ఇష్టం ఉండదు. మనకు బాబా వైదికుడు అని అనుకోవటం మనకి ఇష్టం. అందుకని బాబా నిత్యాగ్నిహోత్రి అని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్. నేనేమంటే అది కరెక్ట్ కాదు. బాబా అగ్నిహోత్రం చేసినా చేయకపోయినా, దుని వేసినా వేయకపోయినా బాబా. ఆయన పలానా చేశాడు గనక, పలానా చర్యలు చేశాడు కనుక నేను ఆయన పూజ చేయను. బాబా కనుక చేశాను. ఆయన ఏమి చేసినా నాకు సంతోషమే. ఆయన చేసిన ప్రతి ఒక్కటి నాకు లేలే. అది మన అటిట్యూడ్.